ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడులో కేసు నమోదైంది. సనాతన ధర్మంపై తిరుపతిలో చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా బ్యూరో చీఫ్ రాజమహేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు రాజమహేంద్ర. ఎస్ అంతేగాని యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మదురై కమిషనరేట్లో కేసు నమోదైంది. వాంజీ నాథన్ అనే ఒక అడ్వకేటు ఏదైతే పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి డిక్లరేషన్లో భాగంగా స్పీచ్ ఇచ్చారో అది అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను వక్రీకరించే విధంగా ఉన్నాయని, సనాతన ధర్మం గురించి చెప్తూ ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి వాంజీనాథన్ అనే ఒక అడ్వకేటు మదురై కమిషనరేట్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇప్పుడు చూద్దాం దాని గురించి. అయితే ఏదైతే తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి దానిపై ఆరోపణలు వచ్చాయో దానికి నిరసనగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. ఆ ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన అనంతరం తిరుపతిలో ఒక సభ ఏర్పాటు చేశారు. దానికి వారాహి డిక్లరేషన్ పేరు పెట్టారు. అయితే అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంని ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అయితే ఇందులో గతేడాది ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా గుర్తు చేశారు. కొంతమంది సనాతన ధర్మాన్ని లేకుండా చేద్దామని చూస్తున్నారని, అసలు వారితో కాదు ఆ సనాతన ధర్మాన్ని లేకుండా చేయడం, వాళ్ళే వెళ్ళిపోతారు తప్ప సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ట్రై చేసి కూడా విఫలమయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఉదయనిధి స్టాలిన్ గతేడాది తమిళనాడులోని సనాతన నిర్మూలన సంఘం అని ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళు ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. దానికి అప్పుడు ఉదయనిధి స్టాలిన్ దానికి గెస్ట్గా వెళ్ళి సనాతన ధర్మం గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సనాతన ధర్మం అనేది ఒక మలేరియా, డెంగ్యూ, కరోనా లాంటిదని చెప్పి అప్పుడు చెప్పారు. దాన్ని మనం చంపలేం కానీ దాన్ని నిర్మూలించడం మాత్రమే చేయగలుగుతాం. సనాతన ధర్మం కూడా అలాంటిది అని చెప్పేసి సనాతన ధర్మం లేకుండా చేయాలని, ఈ సనాతన అనే పదం సంస్కృతం నుంచి పుట్టిందని, ఈ సంస్కృతంలో మహిళా సాధికారత, సమానత్వం, సామాజిక న్యాయం ఉండదని, కాబట్టి సనాతన ధర్మాన్ని నిర్మూలించుదామని చెప్పేసి ఆ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించడంతో ఆ రోజుల్లో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపై అప్పుడు బీజేపీ దాన్ని తీవ్రంగా విమర్శిస్తే కాంగ్రెస్ మాత్రం పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. అయితే ఆ వ్యాఖ్యల్ని తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ వాటిని పరోక్షంగా గుర్తు చేశారు. ఎవరైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఆటలు ఇక సాగవని, సనాతన ధర్మాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేసినట్టు ఇతర మతాల మీద చేస్తే ఈ పాటికి దేశం అట్టుడికి పోయేదని, అందరికీ సనాతన ధర్మం తేలిగ్గా కనబడుతుందని, ఇకపై అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఊరుకునేది లేదని, సనాతన ధర్మాన్ని పెకిలించి వేస్తామని ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలమయ్యారని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనిపై ఉదయనిధి స్టాలిన్ని మీడియా ప్రశ్నించగా ఇట్లా పవన్ కళ్యాణ్ మీ వ్యాఖ్యలను పరోక్షంగా ఉద్దేశిస్తూ మాట్లాడారు అంటే దీని గురించి లెటర్స్ చూద్దాము ముందు ఏం జరుగుతుందని ఆయన వివరించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అక్కడ డిఎంకే పార్టీ శ్రేణులు, ఇక్కడ జనసేన పార్టీ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి మినీ యుద్ధమే జరుగుతుంది. సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్తూ వీళ్ళు పోస్టులు పెడితే ప్రజాస్వామ్యం గొప్పతనం, సామాజిక న్యాయం గొప్పతనం చెప్తూ కూడా వాళ్ళు పోస్టులు చేయడం ఆ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ వాంజీనాథన్ అనే ఒక అడ్వకేటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నాయని చెప్పని, ఇలాంటి వ్యాఖ్యలు ఇతర మతాల మధ్యలో, అన్ని మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఉందని, మరీ ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వక్రీకరించి మాట్లాడారని చెప్పేసి ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆక్షేపణీయం కాదని చెప్పేసి ఆయన కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుంది, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, రాబోయే రోజుల్లో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఎలాంటి అడుగులు వేయబోతున్నారో దీనిపై మరింత సమాచారం కోసం ఫాలో అవుతూనే ఉండండి మీ పొలిటికల్స్ మీడియా. ఇది పవన్ కళ్యాణ్ కేసు గురించి ఇప్పటివరకున్న అప్డేట్. దీనిపై మరింత సమాచారం కోసం స్టే ట్యూన్ టు పొలిటికల్స్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.